మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ మద్యం కుంభకోణం కేసు, తెలంగాణలో కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులు రెండు ఇంచుమించు ఒకేసారి క్లైమాక్స్ చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయనతో సహా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు నమ్ముతున్నారు. తెలంగాణ కేసులో ఇప్పటికిప్పుడు కాకపోయినా త్వరలో ఏదో ఒక రోజు కేసీఆర్ అరెస్టు ఖాయమని కొంతమంది రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. కాళేశ్వరం కేసులో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట ఈ నెల 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా అందుకు తాను సిద్ధమేనన్నట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. కనుక కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఆయనకి నోటీస్ ఇచ్చి విచారణకు పిలుపునిస్తుండడంపై నిరసన తెలియజేసేందుకు ఒకరోజు ముందుగా అంటే రేపు ఇందిరా పార్కులో ధర్నా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కానీ కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. జూన్ 5న తనకు వేరే కార్యక్రమాలు ఉన్నందున మరో రోజున వస్తానని తెలియజేశారు. కమిషన్ అందుకు అంగీకరించి ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని మరో నోటీస్ పంపింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ మరికొంత సమయం కోరినా హాజరవ్వాలని నిర్ణయించుకున్నారని, ఆయన అభ్యర్థన మేరకు కమిషన్ మరో నోటీస్ పంపిందని స్పష్టమవుతోంది. మరి అటువంటప్పుడు కల్వకుంట్ల కవిత నిరసన తెలియజేస్తూ ధర్నా చేయడం దేనికి అంటే రాజకీయ మైలేజ్ పొందడం కోసమే అని అర్థమవుతుంది. ఆమెకు ఆ మైలేజ్ దక్కకూడదనే కేసీఆర్ హఠాత్తుగా వాయిదా కోరారా అనే సందేహం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ వాయిదా తీసుకున్నారు కనుక ఆమె కూడా తన ధర్నా వాయిదా వేసుకుంటారా లేక రేపే ధర్నా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ కేసు విచారణ క్లైమాక్స్ వరకు వచ్చేసింది కనుక కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ కేసుని కేసీఆర్ కోర్టులో పడేసి తప్పించుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. ఆ కేసులో జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇక ఎన్నికల సమయంలో పోలీసుల వాహనాల్లోనే నగదు నియోజకవర్గాలకి తరలింపజేశారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అందించినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. ఈ రెండు చాలా తీవ్రమైన నేరాలే కనుక ఈ కేసు కేసీఆర్ మేడకు చుట్టుకుంటే బయటపడడం చాలా కష్టమని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీని నుంచి కేసీఆర్ ఎలా తప్పించుకుంటారో చూద్దాం.